నీకు స్తోత్రాలు. ఈ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ టీసీసీ చర్చ్ సున్నపరాళ్ళపల్లె సంఘమందు నీ సన్నిధానమందున నీ మాటలు ధ్యానం చేయటానికి మమ్మల్ని నిలబెట్టిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు నాకు, మాకు, మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందిన్నాం పర్వత. ఈ సమయంలో చిట్టిబాబు సంఘ గురువుల వారిని నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నా. అలాగే సంఘ పెద్దలను, సంఘ కాపరి సలవాదిని వారిని కూడా నేను ప్రేమతో అభినందిస్తున్నాను. వారిని దేవుడు సమృద్ధిగా వారి కుటుంబాలను, వారి పరిచయను దీవించునుగాక. ఈ సమయంలో మందిరం లేదా ఆలయం లేదా చర్చ్ నానా విధములైన పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాం. కొంతమంది చర్చ్ అంటున్నారు, కొంతమంది మందిరం అంటున్నారు, కొంతమంది ఆలయం అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కొంతమంది సమూహంగా కూడుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించే స్థలం చర్చి. కొంతమంది సమూహంగా కూడుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించే స్థలం చర్చి. ఈ చర్చి సల్మోను కాలంలో ప్రారంభమైంది. దానికంటే ముందు మనం గమనిస్తే మన పితరులు పాలు తెరలో ప్రవహించే కానా దేశానికి బయలుదేరి వెళుతున్న సమయంలో గుడారాలు వేసుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారు. టెంపరవరీ చర్చ్, ఎక్కడ స్థలం ఉంటే, ఎక్కడ ఆగిపోతే అక్కడ ఒక గుడారం వేసుకొని దేవుణ్ణి స్తుతించేవారు. సొలొమోను భక్తుడు యెహోవా ఘనత కొరకు మందిరాన్ని కట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఈ దినాలలో మన ఘనత కొరకు మందిరాలు కడుతూ ఉన్నాం. మన పేరు ప్రతిష్టల కోసం మందిరాలు కడుతూ ఉన్నాం. కానీ ముఖ్యంగా మనము తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే